ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. ఎల్బీ నగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టు సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నూతనంగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ న్యాయవాదులకు అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో చాలా మంది న్యాయవాదులపైన దాడులు చేయడం జరిగిందన్నారు. భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో రక్షణ చట్టం అమల్లో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 55,000 మంది న్యాయవాదులు ఉన్న రాష్ట్రంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అవసరం ఉందన్నారు. అడ్వకేట్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదన్నారు. న్యాయవాదులు రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించాలన్నారు. ఎంతో మంది న్యాయవాదులు రాజకీయ నాయకులుగా ఉన్నారన్నారు. అడ్వకేట్లపైన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందన్నారు రామచంద్రరావు. అన్న చిన్న 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 అన్న 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 హార్దిక్ అన్న స్లో 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 సార్ సార్ ఓకే వెయిట్ ఓకే సార్ సార్ ఓకే కోర్టులో పెద్ద ఎత్తున న్యాయవాది సంఘము, బార్ అసోసియేషను, మరి ప్రతాప్ రెడ్డి గారు అధ్యక్షులు, మరి వారు ఒక కార్యదర్శి కార్తిక్, అదేవిధంగా ఇతరులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నాకు స్వాగతం పలికారు. దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి బార్ అసోసియేషన్, తెలంగాణలో ఉన్న బార్ అసోసియేషన్లో రంగారెడ్డి కోర్టు చాలా పెద్ద బారు. ఇక్కడ న్యాయవాదులు వారు చూపెట్టే ప్రేమ, స్నేహశీలత, దానికి నేను నమస్కరిస్తున్నాను. నిజంగా ఈరోజు న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి ఒక న్యాయవాదులకు అనేక సమస్యలు ఉన్నాయి. మరి ఆ సమస్యల గురించి కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, అడ్వకేట్ల ఒక భద్రత సంబంధించిన దాంట్లో ఆ చట్టాన్ని తీసుకొని రావాలి. గతంలో మా పార్టీ తరఫు నుంచి మీ గవర్నర్ గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. నేను మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. చాలామంది అడ్వకేట్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అడ్వకేట్లని మర్డర్ కూడా చేయడం జరిగింది. అడ్వకేట్లకు ఒక భద్రత కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఒక చట్టం మాత్రమే కలిగిస్తుంది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని వినమ్రంగా కోరుతా ఉన్నాను. చాలామంది 55,000 మంది న్యాయవాదులు ఉన్నటువంటి తెలంగాణలో ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ చాలా అవసరం అని చెప్పేసి కోరుతూ, మరి వెల్ఫేర్ ఫండ్లో కూడా ఈరోజు బార్ కౌన్సిల్ ఇచ్చినటువంటి ఒక ఏదైతే రాశి ఉందో దానికి మ్యాచింగ్ గ్రాంట్ కూడా ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది. వెల్ఫేర్ ట్రస్ట్లో 100 కోట్లు గత ప్రభుత్వం పెట్టిందని చెప్పారు. మళ్ళీ 100 కోట్లు ఉన్నటువంటి ఒక ఏదైతే వడ్డీ ఉందో ఆ వడ్డీ మెడికల్ క్లెయిమ్స్కు వాడుతూ ఉన్నారు. మరి దాంతోనే ఒక మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఈ ప్రభుత్వం కూడా 50 కోట్లు 100 కోట్లు ఇస్తే దాన్ని కలిపితే ఈ వెల్ఫేర్ ఫండ్ ఏదైతే అమౌంట్ ఇస్తుందో బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ దానికి మ్యాచింగ్ గ్రాంట్గా ఇస్తే అడ్వకేట్లకు మంచి జరుగుతుందని చెప్పేసి కూడా ఈ విషయంలో నేను మళ్ళీ అతి త్వరలోనే రేవంత్ రెడ్డి గారికి నేను, ఎందుకంటే వారే లా మినిస్టర్ కాబట్టి వారికి నేను ఉత్తరం కూడా రాస్తాను. తిరుపతిలో మళ్లీ చిరుత సంచారం స్థానికులను కలవరపరుస్తోంది. జూ పార్క్ మార్గం వద్ద ఉన్నటువంటి అరవింద్ హాస్పిటల్ వద్ద చిరుత అక్కడి వారి కంటపడింది. గత వారం రోజులకు ముందు ఇదే మార్గంలో చిరుత కనిపించిన విషయం తెలిసిందే. దీంతో భయంతో బెంబేలెత్తిపోతున్నారు వాహనదారులు మరియు స్థానికులు. రాయదుర్గం గోపన్పల్లిలో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల భూమిని ఆక్రమించుకునేందుకు ఓ సొసైటీ ప్రయత్నిస్తుందని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకం కొమరెల్లి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమదారులను అడ్డుకొని తమ స్థలాలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. గోపన్నపల్లి BTNTOస్ హౌసింగ్ సొసైటీకి చెందిన స్థలాన్ని కొందరు ఆక్రమిస్తున్నారని ప్రభుత్వం స్పందించి అడ్డుకోవాలన్నారు. వినాయక సొసైటీని తరిమి కొట్టాలి. వలన దాని మీద స్టేటస్ కో వచ్చినందువలన ఎవ్వరు కూడా ల్యాండ్ మీద ఎలాంటి అభివృద్ధి పనులు చేయకూడదు, దాంట్లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు, ఈవెన్ గవర్నమెంట్ కూడా చేయకూడదు, మా సొసైటీ కూడా చేయకూడదు. అందుకనే మేము కోర్టుకు వెళ్లకుండా గవర్నమెంట్ ను ఒప్పించుకొని
మంచి మాటతోని గవర్నమెంట్ ఫేవర్గా వండుకుంటూ మేము మా ల్యాండ్ తెచ్చుకొని మరి మేము ఇల్లు కట్టుకోవాలనే ఆశతో ఉంటే ఈ రోజున మరి వాళ్ళు వచ్చి అంత చేసినా సరే ఇటు పోలీసు వాళ్ళు మామూలుగా మరి కంప్లైంట్ సత్యనారాయణ గౌడ్ కంప్లైంట్ ఇస్తే పోలీసు పోయి వాళ్ళని అడిగితే ఆ రంగారావు అంటే ఆయన పోలీస్ స్టేషన్ నేను వెళ్ళిపోయింది. మేము కూడా వెళ్తే రంగారావు లేడు. కానీ దీనికి అంతటి కారణం ఒకటి మీరందరూ గమనించాలి. ఒకసారి స్టేటస్ కో ఉన్న తర్వాత ల్యాండ్ తీసుకునేటప్పుడు పంచనామా చేసుకుని 189.11 acres అని తీసుకున్నారు. మరి అంతే ల్యాండ్ మాకు ఇవ్వాలి. అయితే మేము అప్పుడు లేఅవుట్ చేసినప్పుడు కూడా అదే సర్వేయరు అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కొలతలు చేసి ఆ హద్దులు చేసిన తర్వాత మేము లేఅవుట్ చేసుకున్నాం. మరి ఈరోజు కొత్తగా మరి వాళ్ళ సర్వే నంబరు ఏ విధంగా మా ల్యాండ్లకు చొచ్చుకొని వచ్చింది, ఏ విధంగా మా 60 ఫీట్ల రోడ్డు కొట్టేసిండ్రు. దీన్ని అంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఇదంతటికీ బాధ్యత వహించాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే. విజ్ఞాన్ భవన్లో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు ప్రధాన కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మంత్రి నారాయణ అవార్డు స్వీకరించారు. రాష్ట్రం నుంచి 5 మున్సిపల్ కార్పొరేషన్లు అవార్డులకు ఎంపిక చేశారు. విజయవాడ, తిరుపతి, గుంటూరు, జీవీఎంసీ, రాజమండ్రి కార్పొరేషన్లకు అవార్డులు దక్కాయి. ఆ కార్యక్రమానికి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ హాజరయ్యారు. అవార్డుల కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులు, ఆయా కార్పొరేషన్ల అధికారులు పాల్గొన్నారు. ఖమ్మం ఐటీ హబ్లో నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి డిజిటల్ ఇండియా మోడల్ సిఎస్సి శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి సందర్శించారు. జిల్లాలో 153 మంది స్వశక్తి మహిళా సంఘాల సభ్యులకు శిక్షణలో భాగంగా మొదటి విడత 70 మందికి తరుణి హాట్ సెంటర్లో శిక్షణ ఇవ్వగా మిగతా వారికి ఐటీ హబ్లో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా ఈడీపీ ఐటీ స్కిల్స్ పైన శిక్షణ కల్పించారు. నేర్చుకున్న టెక్నాలజీ వాడుకొని మీరు అభివృద్ధిలోకి రావాలి. ప్రతి పనిలో టెక్నాలజీ జోడించాల్సి ఉంది. మీకు ఆ నైపుణ్యం ఇచ్చి శిక్షణ ఇవ్వడం ప్రభుత్వం ఇస్తుంది. మీరు దాన్ని గ్రామీణ స్థాయిలోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. కొన్ని స్కూళ్ళలో ఉండేది, కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఉండేది. కానీ ఇప్పుడు కంప్యూటర్స్ కామన్ అయిపోయాయి. కంప్యూటర్ లేకపోయినా సెల్ ఫోన్ ఉంటుంది అందరికి. అవునా? ఇది చిన్న కంప్యూటర్ మన దగ్గర అందరి పాకెట్స్లలో అందరి దగ్గర ఉండేది కంప్యూటర్. కాబట్టి మీ అందరూ కూడా టెక్నాలజీ ఆల్రెడీ తెలుసు. ఇవాళ మీరు ఆ టెక్నాలజీ వాడుకుంటూ ఈ గవర్నమెంట్ సర్వీస్ సెంటర్కి ఈ పరిణితి చెందుతూ మీరు ఒక స్కిల్ సర్టిఫికేట్ ఏదైతే పొందుతున్నారో మీ అందరికీ కూడా దాని శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ టెక్నాలజీ వాడుతూ ప్రతి ఒక్కరు మన విలేజ్ లెవెల్లో ఆ సర్వీస్ సెంటర్ మనం మొదలుపెట్టి మనం చేసినట్లయితే మున్ముందు ఇంకా మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. టిట్కో ఇళ్ల పరిశీలన నిమిత్తం ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా సాలూరు నియోజకవర్గం విచ్చేశారు టిట్కో చైర్మన్, జనసేన పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్. ఏదైతే మీకు జరిగిన అన్యాయం ఉందో, ఏదైతే మిమ్మల్ని మోసంగా మీకు లోన్ తీసుకొని ఇల్లు ఇవ్వకుండా మీకు తెలియకుండా లోన్లు తీసుకున్నారనేది ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ప్రభుత్వానికి ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ లేదు ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది దీని గురించి. నేను టిట్కో కాలనీలు రాష్ట్రం అంతా తిరుగుతుంటే మీలాగే చాలామంది వచ్చి చెప్పడం జరిగింది. ఇటువంటివన్నీ కూడా తీసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకోపోతే మన ముఖ్యమంత్రి గారు, మన మున్సిపల్ శాఖ మంత్రుల వారు తీసుకుపోయారు. ఇట్లా ఉన్నది అని నారాయణ అది మా ముఖ్యమంత్రి గారు. అలాగే నేను మా పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పాను, ఈ విధంగా ఉంది, ఇలా అన్యాయం చేశారు ప్రజలని. అందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకున్నారు.
ఏమనంటే దాదాపు రాష్ట్రం మొత్తం మీద ఒక 44,000 చిల్లర మందికి ఇట్లా జరిగింది. 44,000 మంది కొంచెం. అది 3,15,000 లోన్ ఒకటి, 3,65,000 లోన్ ఒకటి. వాళ్ళకి లోన్ తీసుకొని డబ్బులు వాడి ఇల్లు ఇవ్వకపోగా ఇప్పుడు బ్యాంకులు వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి. మీరు మాకు ఈఎంఐలు కట్టాలా, కట్టకపోతే మేము సివిల్ మీకు ఇదవుతుంది అని చెప్పి ఒత్తిడి బాగా చేస్తున్నాం. వీటినన్నిటినీ మేము ప్రభుత్వం ముందర పెడితే ప్రభుత్వము ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఇది మీరు బాగా వినండి. ఈ మే 30వ తేదీ 2025 వరకు మీరు ఎన్ని ఈఎంఐలు ఉన్నాయో అన్ని ఈఎంఐలు కూడా ప్రభుత్వం కడుతుంది. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం గైరాన్ తండాకు జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యుడు జటోతు హుస్సేన్ నాయక్ విచ్చేశారు. కాంగ్రెస్ పాలనలో A to Z వరకు జరుగుతున్న అవినీతిని ఎండగడుతూ హోర్డింగులు దర్శనమిచ్చాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో అతని కుటుంబానికి, బంధువర్గానికే కాంట్రాక్టులు కేటాయించారని, వాటిపై కమిషన్లు దండుకుంటున్నారని వెలిసిన హోర్డింగులు కలకలం సృష్టిస్తున్నాయి. జూబ్లీ బస్టాప్ సమీపంలో ఈ హోర్డింగులను బీఆర్ఎస్ నాయకులు వేశారు. కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న భూ కుంభకోణాలు, అక్రమ దందాలు, రైతులపై దాడులు, నకిలీ పెట్టుబడులు, అక్రమ కూల్చివేతలు తదితర అంశాలను వివరిస్తూ ఈ హోర్డింగులు వెలిశాయి. రాత్రికి రాత్రి హోర్డింగ్ వేయడంతో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉండడంతో వెంటనే కంటోన్మెంట్ సిబ్బంది ఈ హోర్డింగ్ను తొలగించారు. హనుమకొండ జిల్లా పరకాల సొసైటీ వద్ద యూరియా కొరకు పరకాల గ్రెయిన్ మార్కెట్లో చెప్పులతో క్యూ లైన్లో నిల్చున్నారు రైతులు. పని వదులుకొని రోజంతా క్యూ లైన్లో నిల్చున్న ఒక మనిషికి 2 యూరియా బస్తాలే ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. 10 రోజులు అయితే తిరగబట్టి మేము మధ్యతరగతి మనుషులు, మాకు పిండి బత్తాలు లేక ఇబ్బంది అవుతుంది. మేము పంట కూడా విక్కోవాలా, వేయకపోవాలా. ఓ బస్సులని లంజ బస్సులని పెట్టి ఆ లంజ బస్సుల కొరకు ఇప్పుడు మమ్మల్ని దోసపుచ్చుకుంటాము. ఇది తీయని లేకుండా లేదు, సప్పుడు కూకుంటాం. ఇక ఇప్పుడు ఇచ్చిందా మరి కూపన్? ఇప్పుడు ఎక్కడ ఇంకేడా ఇయ్యలేదు. మళ్ళీ తిరిగిపోవడం అవుతుంది. మొన్న పొద్దున్న పోయిన 4 రోజుల కింద తిరిగిపోయినాం. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇక వీళ్ళు చేయబట్టి ఇక జనాలు ఏం చెప్తారో సీరియల్ కానీ పెట్టి ఈడ చెరుపు కానీ పెట్టి ఆడబెట్టి ఈడబెట్టి ఇస్తామని పెట్టి ఇట్లా చెప్తాను. జనాలను ఏం చెప్తారో బస్సులు అని ఇచ్చటం కానీ ఇదని అదని. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్ ప్రాంతంలో ఓ గదిలో తయారు చేస్తున్న పీచు మిఠాయి కేంద్రంపై వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడులలో అక్కడ తయారు చేస్తున్న పీచు మిఠాయిలో నకిలీ కలర్స్లను కలుపుతూ ఉన్నారని పోలీసులు గుర్తించారు. దీంతో అక్కడ ఉన్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారు బీహార్కు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. వీరిలో 2 మైనర్లు, 2 మేజర్లు ఉన్నారు. వీరిని తాండూరు పట్టణ పోలీసులకు టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కార్యాలయానికి వెళ్లారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడానికి రావాలని సిట్ అధికారులు పిలవడంతో వెళ్లారు ఆయన. గుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో నడిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో కొన్ని వేల ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని పూనీ చేస్తూ మా అందరి ఫోన్లను ట్యాప్ చేస్తూ మమ్మల్ని మావోయిస్టుల సానుభూతి పరులుగా మా పేరు చెప్పి మా కాల్స్ మా డేటా అంతా రికార్డ్ చేయించి మా ఫోన్లు ట్యాప్ చేయించి అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను ఇటు పోలీస్ వ్యవస్థని అన్నిటినీ తప్పుదో పట్టించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నా ఫోన్లను దాదాపుగా నేను ఒక ఫోన్ ట్యాప్ అవుతుందని ఇంకో నెంబర్ తీసుకుంటే ఇంకో నెంబర్ కూడా ట్యాప్ చేశాను. ఒక ఫోను 31 తారీఖు 10వ నెల 2022 నుంచి కరెక్ట్గా 30 తారీఖు 10వ నెల 2023 వరకు ఒక నెంబర్ ఏమో ఏడాది మొత్తం ట్యాప్ చేసిండు. పొన్నం ప్రభాకర్ మీ శాసనసభ్యులు కావడం మీ అదృష్టం. నిరంతరం హుస్నాబాద్ కోసమే పరితపిస్తుంటారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కితాబిచ్చారు. గురువారం నాడు బస్వాపూర్లో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఎన్నికల్లో రాజకీయాల్లో అభివృద్ధి కోసం అందరినీ కలుపుకుపోతుంటారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు మొగ్గు చూపాలి. ఈరోజు మెగా ఆయిల్ ఫామ్ మొక్కలు నాటుతున్నారు. ఇందులో రేపే ఆదాయం వచ్చే అంతర పంటలు వేయాలని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగుపై మా దగ్గరకు రైతులు రండి, అవగాహన పెంచుకోండి. ఖమ్మం తర్వాత అత్యధిక ఆయిల్ ఫామ్ సాగు సిద్దిపేట జిల్లాలోనే జరుగుతుందన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో 12 లక్షల ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆగస్టు 15వ తేదీలోపు ముఖ్యమంత్రి గారి చేత నర్మేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న వారికి మీ తోటకి ఫ్యాక్టరీకి ఎంత దూరం ఉందో కిలోమీటర్ ప్రతిపాదికన కిరాయి కూడా ప్రభుత్వమే ఇస్తుందన్నారు. సన్నవడ్లకి 500 బోనస్ ఇస్తున్నాం. వరికి ఏ ఇబ్బంది లేదని అనుకుంటాం, కానీ రాళ్ల వర్షం పడగానే పంట మొత్తం దెబ్బతిందన్నారు. ఆయిల్ ఫామ్ సాగుతో అలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. బీసీ వర్గాలకి బిడ్డలకి సమన్యాయం చేసేటటువంటి బాధ్యతను తీసుకున్న మీ మంత్రి గారికి మీ అందరి తరపున, రాష్ట్ర ప్రజల తరపున, ప్రభుత్వం తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్ననే బెంగళూరు పోయి సలహా మండలిలో కూడా ఆయన నొక్కి చెప్పి భారతదేశం మొత్తానికి తెలంగాణ మోడల్ కావాలి, అందరికీ అన్ని అవకాశాలు ఉండాలి, జనాభా ప్రాతిపదికన మనకు అన్ని అవకాశాలు వస్తే ఈ సమాజంలో ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం ఉంటుందని చెప్పి పోరాటం చేస్తున్న ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన మాజీ మంత్రులు ఆర్కే రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. విఐపి ప్రారంభ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి అధికారులు ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సార్ డైరెక్ట్ విఎంఆర్డీఏ రూపొందించిన బృహత్ ప్రణాళిక 2041పై సలహాలు, సూచనల స్వీకరణకు అనూహ్య స్పందన లభించింది.
విశాఖ విఎంఆర్డీఏ కార్యాలయంలో 3వ అంతస్తు సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ స్వయంగా వినతులు స్వీకరించారు. నగర ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, జీవీఎంసీ కార్పొరేటర్లు ఎస్ పద్మారెడ్డి, స్టాలిన్ తదితరులు పాల్గొని తమ పరిధిలోని తమ దృష్టికి వచ్చిన మాస్టర్ ప్లాన్కు సంబంధించి పలు సూచనలు చేశారు. 2041 మాస్టర్ ప్లాన్పై ప్రజలు తమ సలహాలు, సూచనలు తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.